గుడ్ ఈవినింగ్ లీడర్స్. మనకు టెర్రాకాస్ అనేది అప్డేట్ అయితే వచ్చింది, కానీ మీరు కోరుకుంటున్న శుభవార్త అయితే ఇంకా రాలేదు. దానికోసం మనం వేచి ఉండక తప్పదు. గత వచ్చే అప్డేట్కు ఇప్పుడుకు యథాతథంగా ఉంది, ఇంకా ఎటువంటి మార్పు అయితే రాలేదు. ఒకసారి కంపెనీ ఏమిచ్చిందో చదువుదాం. మరి ఈ సమయంలో నివేదించడానికి పెద్ద పరిణామాలు ఏవీ లేనప్పటికీ మా మొదటి చెల్లింపు గేట్వే అమలును కొనసాగించడానికి మేము ప్రస్తుతం మా భాగస్వాముల నుండి తుది ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అంటే గేట్వే అనే సమస్య నుండి క్లియర్ అయిపోయినప్పటికీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారా అనేది మన కంపెనీ ఎదురు చూస్తుంది. మనం ఎలా అయితే లాంచింగ్ డేట్కి ఎదురు చూస్తున్నామో మన కంపెనీ కూడా తన అనుబంధ సంస్థల నుండి గేట్వే అమలు కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుందట. సో అది క్లియర్ అవ్వగానే మనకు ఈ లాంచింగ్ డేట్ అన్నది అనౌన్స్మెంట్ అనే శుభవార్త మనం వినబోతున్నాం. సో అందుకు కొత్త అప్డేట్ అయితే పెద్దగా ఏమీ లేదు సార్. గతంలో ఎలా ఉందో అలాగే ఉంది. నిశ్చయముగా పూర్తి కార్యాచరణ మరియు ఆధారపడదగిన చెల్లింపు గేట్వే ప్రారంభం కాబోతుంది. అంటే ఎటువంటి సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లం లేని విధంగా సమర్థవంతంగా గేట్వే అనేది ప్రారంభం కావడానికి కోసం అన్ని రకాల చర్యలు మన కంపెనీ అనేది తీసుకుంటుంది. సో అందుకు మరిన్ని అప్డేట్ల కోసం వెయిట్ చేయమని మన కంపెనీ కోరుతుంది. సో ఈ విషయాన్ని మీ టీం సభ్యులకు కూడా తెలియజేయండి సార్. ఖచ్చితంగా త్వరలో మన కంపెనీ రావడానికి అన్ని ఏర్పాట్లతో రంగం సిద్ధం చేస్తుంది. మనం ఆ అప్డేట్ అనే గొప్ప విషయాన్ని అందుకోవడం కోసం, ఆ శుభవార్తను అందుకోవడం కోసం అందరం కూడా వేచి ఉందాం. త్వరలో రాబోతుంది. కంపెనీ అనేది మొన్న ఇచ్చిన అప్డేట్ కన్నా ఇది ఏమి కాదు, కానీ మేము అదే పనిలో ఉన్నాము అని మరొకసారి గుర్తు చేయడానికి అప్డేట్ ఇచ్చింది. ఈరోజు వచ్చిన అప్డేట్లో అయితే కొత్తదనం ఏమీ లేదు సార్. గతంలో ఎలా అయితే తెలియజేసిందో అదే విషయం ఉన్నది. లాంచింగ్ డేట్ కోసం చూడడం అన్నది సహజం, కానీ మనం అంతవరకు వేచి ఉండకుండా మన టీంని బిల్డ్ చేసుకుంటే చాలా ఉత్తమం సార్. లాంచింగ్ ప్రకటన రానుంది. ఈలోగా మీ టీమును పెంచే పనిలో మాత్రమే మీరు ఉండగలరు. ఈరోజు రేపు అన్నది కంపెనీ ఇవ్వడానికే సిద్ధంగా ఉంది. మనకు ఎంత ఉత్సాహం ఉందో అంతకన్నా రెట్టింపుగానే మన కంపెనీ ఎదురు చూస్తుంది. సో ఈ విషయంలో ఎవరు నిరుత్సాహపడకుండా టీం పెంచుకోండి. ఎంత టీం పెంచుకుంటే అంత ఆదాయం అన్నది మీకు రానున్నది. ఓకే సార్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా చేయండి. బెల్ సింబల్ టచ్ చేయండి. న్యూ అప్డేట్ రాగానే కొన్ని సెకండ్స్లో మీకు మళ్ళీ కొత్త వీడియో చేసి మీకు ఈ అప్డేట్ అనే విషయాన్ని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ మూర్తి.